ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. సోమ మంగళవారాలు కాస్త అనుకూలంగా ఉన్నది. బుధవారం నుండి అంటే ఈ రాశి వారికి మొత్తం మీద గురుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ ఉంటాయి. మిగిలిన వ్యవహారాలు చికాకులు ఉంటాయి. మరి ఓ పక్కనే ఏలాంటి శని నడుస్తోంది, రాశిలోనే శని ఉన్నాడు, చికాకులు ఉంటాయి. మళ్ళీ తృతీయంలోంచి కుజుడు చతుర్థంలోకి వస్తున్నాడు. ఇప్పుడు చతుర్థంలోంచి బుధుడు పంచమంలోకి వెడుతున్నాడు. గ్రహాల యొక్క బలాబలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వ్యయంలో రాహు. ఏదైనప్పటికీ ఈ యొక్క మీనరాశి వారికి గురుబలం వల్ల ఒక డేంజర్ అనేది లేదు. మిగిలిన ఇబ్బందులు మామూలుగానే ఉంటాయి. అది అంటే గురుడు ఉండడం వల్ల కాస్త ఆత్మస్థైర్యం అవ్వచ్చు, ఆర్థిక ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్రమాదాలు పెద్దగా రావు. ఒకవేళ వచ్చినా మళ్ళీ ఏదో విధంగా మనల్ని దైవం కాపాడుతూ ఉంటుంది. కానీ మిగిలినటువంటివి అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఆలస్యము, ఇవన్నీ ఉంటాయి. ఈ వారం ప్రోత్సాహకరంగా ఉండేది కేవలం మంగళ బుధవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగిలిన రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఈ రాశివారు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేప్పుడు జాగ్రత్తలు ఉండాలి. రాజకీయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంక వ్యాపారపరమైనటువంటి, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా శ్రద్ధలు అనేవి తీసుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాశి వారికి మొత్తం మీద గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. మిగిలిన గ్రహాలు మాత్రం అనుకూలంగా లేవు. అంచేత ఏం చేయాలి, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన, నవగ్రహాల చుట్టూ తిరగడం, నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. శనికి తైలాభిషేకాలు చేయిస్తూ ఉండడం, సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి.